హే గాయ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ అయితే మరి ఏపీపీఎస్సీ బోర్డ్ విడుదల చేయడం అయితే జరిగింది. కంప్లీట్గా 897 ఖాళీలకు సంబంధించి ఉద్యోగ అర్హతలు ఏంటి, వయో పరిమితి ఏంటి, సో బ్రేకప్ వేకెన్సీస్ ఎన్ని ఖాళీలు ఏ జోన్లో ఉన్నాయి అనే వివరాలు మనకు కంప్లీట్గా అందజేయడం అయితే జరిగింది. సో చెప్పినట్లుగానే బిఫోర్ 21వ తారీఖు ముందే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. సో ఈరోజు నైటే మనకు విడుదల చేయడము జరిగింది. ఫ్రెండ్స్, భారీ గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ 5 ఇయర్స్, ఓకే, 5 సంవత్సరాల తర్వాత మంచి నంబర్తో మరి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వడము చాలా గుడ్ న్యూస్ అండి. మరి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. అందరికీ కూడా ముఖ్యమైన గమనిక, సో ఇప్పుడే గనక కొత్తగా గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఛానల్లో, సో మన యాప్ ద్వారా చాలా తక్కువ కాస్ట్లో స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. సో ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినా కూడా ప్రిలిమ్స్ టార్గెట్ చేసి క్వాలిఫై అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఫుల్ కోర్స్ తీసుకోండి, లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. అంతేకాకుండా 99 రూపీస్తో కంప్లీట్ కోర్స్ ప్రిలిమ్స్ మెయిన్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్ ఉందండి 99 రూపీస్కే. సో అది కూడా తీసుకోండి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. హలో ఆల్, మన ఆర్కే ట్యుటోరియల్ ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరి నూతన సంవత్సరం మరియు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా 90% డిస్కౌంట్లతో అన్ని కోర్సుల పైన ఆఫర్ అయితే ప్రజెంట్ ఉందండి. మరి ఎనీ టెస్ట్ సిరీస్ 99 రూపీస్ మాత్రమే అండి. ఫుల్ టెస్ట్ సిరీస్, ఒక్క టెస్ట్ కూడా, ఒక్క సబ్జెక్ట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ. ఎనీ ఫుల్ కోర్స్ అండి, గ్రామ వార్డు సచివాలయం కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, డిఎస్సి కావచ్చు, పోలీస్ కావచ్చు, అన్ని కోర్సుల పైన మరి 6 మంత్స్ వ్యాలిడిటీతో 500 రూపాయలతో అందిస్తున్నాము. మన టెస్ట్ సిరీస్లో 50,000 ప్రశ్నలతో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ 600కు పైగా టెస్టులు ఉంటాయి. ప్రతి టాపిక్ పైన ఉచిత పీడిఎఫ్ కూడా అందజేయడం జరుగుతుంది. ఎగ్జామ్ టైంలో టాప్ 10 గ్రాండ్ టెస్టులు కూడా అందజేయడము జరుగుతుంది. ఓకేనా. ఏపీ సచివాలయం, గ్రూప్ 2, యానిమల్ హస్బెండరీ, పోలీస్, ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా కూడా సో హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించామండి. ముందుగా డెమో చూడండి. డెమో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే, యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ముందుగా మన యాప్ డౌన్లోడ్ చేయగానే మీకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి. హోము, స్టోర్, చార్ట్స్ అని కనిపిస్తాయి. హోమ్ బటన్ పైన క్లిక్ చేయగానే మన ఛానల్లో మన యాప్లో ఉన్నటువంటి అన్ని కోర్సెస్ మీకు ఇక్కడైతే కనిపించడం జరిగింది. చార్ట్ ఆప్షన్ దగ్గర నాతో డైరెక్ట్గా మీరు చార్ట్ చేయవచ్చు. సో ఏదైనా ఒక కోర్స్ ఓపెన్ చేయగానే మీకు ఓవర్వ్యూ కంటెంట్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే మీకు అన్నీ కూడా క్లాసెస్ అయితే ఓపెన్ అవుతాయి. మీరు ముందుగా డెమో చూడాలంటే ఏదైనా కోర్స్ ఓపెన్ చేసి ఓవర్వ్యూ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రీ కంటెంట్ అని కనిపిస్తుంది. సో అక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ చేసి మీకు నచ్చితే వెంటనే తీసుకోవచ్చు. ఓకేనా. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. మంచి ఆఫర్ ఉపయోగించుకోండి. సో గైస్, ఏపీపీఎస్సీ విడుదల చేసినటువంటి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే మనం చూద్దాము. ఇందులో మనకి డీటెయిల్స్ ఆఫ్ బ్రేకప్ వేకెన్సీస్, స్కేల్ ఆఫ్ పే, ఏజ్, కమ్యూనిటీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అదర్ ఇన్ఫర్మేషన్ అంటూ క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే, సో దీనికి డైరెక్ట్ అప్లై చేయడానికి వీలుందా అని అడుగుతున్నారు. అలా లేదండి. తప్పకుండా వన్ టైం రిజిస్ట్రేషన్ అంటారు, ఓటీపీఆర్, తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేయడానికి వీలు ఉంటుంది. సో ఏ విధంగా చేసుకోవాలి, అప్లై చేయాలి అని చెప్పేసి ఓటీఆర్కి వీడియో చేశానండి. వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేదా కొత్తగా చేయమన్నా కూడా అప్డేట్ అయితే చేయడము జరుగుతుంది. ఓకేనా. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, సో ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ రెండింటిగా మరి 2 దశలుగా ఈ యొక్క గ్రూప్ 2 రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, మరి ఇందులో ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే ఉంటాయి. కొన్ని క్యారీ ఫార్వర్డ్ కూడా ఉన్నాయండి. అన్ని వివరాలు చూద్దాము. ముందుగా అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్ కోఆపరేటివ్ సబార్డినేట్ సర్వీసెస్ అండి. 18 నుంచి. ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే, వయోపరిమితి పెంచుతారేమో అని చూడడం జరిగింది, కానీ 2 సంవత్సరాలు పెంచలేదండి. అదే 18 నుండి 42 సంవత్సరాల వారు అర్హులుగా అయితే ప్రకటించడము జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో పరిమితి ఇచ్చారు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 47 సంవత్సరాల వరకు ఎలిజిబుల్ అండి. ఓకేనా. మరి అసిస్టెంట్ రిజిస్ట్రార్కి వచ్చేసి 45 నుంచి 1,30,000 వరకు సాలరీ. జోనల్ పోస్ట్ అండి 2 ఉన్నాయి. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అండి 45,800 నుంచి 1,00,000
30,000 వరకు. జోనల్ పోస్ట్ 2 ఉన్నాయి. ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అండి. ఓకే, 3 ఉన్నాయి జోనల్ పోస్టులు అండి. ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ పోస్టులు క్యారీ ఫార్వర్డ్ అండి ఇవి. ఓకేనా, మిగిలినటువంటి పోస్టులు ఇవి 8 ఉన్నాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కనుక చూసినట్లయితే వీటికి కూడా 18 నుంచి 42 సంవత్సరాల ఏజే అండి. ఓకేనా, శాలరీ ఆల్మోస్ట్ 40 నుంచి 1,24,000 వరకు అయితే వీటికి ఉండడాన్ని చూడవచ్చు. కొంచెం అటు ఇటుగా తగ్గడం అయితే జరిగింది. జూనియర్ అసిస్టెంట్ విషయానికి వచ్చేసరికి 25,000 నుంచి 80,000 వరకు అయితే ఉండడాన్ని మనం చూడవచ్చు. ఇవి స్టేట్ వైజ్ పోస్టులు అండి. జూనియర్ అసిస్టెంట్ ఏవైతే ఉన్నాయో అవి స్టేట్ వైడ్ పోస్టులుగా చెప్పుకోవచ్చు. కొన్ని డిస్ట్రిక్ట్ పోస్టులు కూడా ఉన్నాయండి, సీనియర్ అకౌంటెంట్ లాంటివి. ఓకేనా, సో స్టేట్ అండ్ జోనల్ పోస్టులు అయితే ఇక్కడ కవర్ చేయడం జరిగింది. క్యారీ ఫార్వర్డ్ పోస్టులు నాన్ ఎగ్జిక్యూటివ్లో 45 ఖాళీలు అయితే మెన్షన్ చేశారు. మరి ఫ్రెష్ వేకెన్సీ చూసినట్లయితే సో మున్సిపల్ కమిషనర్ ఉన్నాయి, గ్రేడ్ 3, సబ్ రిజిస్ట్రార్ ఉన్నాయి, డిప్యూటీ తహసీల్దార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, వీటన్నిటికీ కూడా 18 నుంచి 42. కానీ ఇక చూడండి, సబ్ రిజిస్ట్రార్కి వచ్చేసి 20 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైనది ఏంటి అంటే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అండి. ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కి 18 నుంచి 30 సంవత్సరాల వరకే ఉండాలండి, అంతే. ప్లస్ రిజర్వేషన్ యాడ్ అవుతుంది. ఓకేనా, ఇవి ఎక్కువ ఉన్నాయండి, 149 ఖాళీలు ఉన్నాయి. మొత్తము ఎగ్జిక్యూటివ్ కోటాలో చూసినట్లయితే 325 ఖాళీలు ఉన్నాయి. మరి నాన్ ఎగ్జిక్యూటివ్లో చూసినట్లయితే సో ఇందులో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లా, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లెజిస్లేటివ్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఫైనాన్స్, ఈ విధంగా చాలా ఉన్నాయండి. జూనియర్ అసిస్టెంట్ లెవెల్లో కూడా ఉన్నాయి. 18 నుంచి 42 సంవత్సరాలు ఏజ్. సో ఆల్మోస్ట్ సాలరీ కూడా 25,000 నుంచి 80,000 మధ్య అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, స్టేట్ వైజ్ పోస్టులుగా చెప్పుకోవచ్చు జూనియర్ అసిస్టెంట్ ఇవి. ఓకేనా, సీనియర్ ఆడిటర్ వచ్చేసి జోనల్లోకి కలపడం అయితే జరిగింది. సో ఈ విధంగా చాలా ఉన్నాయండి జూనియర్ అసిస్టెంట్ లెవెల్లో అయితే. మొత్తం 521 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్, మొత్తం కలిపి 890కి పైగా ఖాళీలు అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు. మరి ఎలిజిబిలిటీ ఏంటండి, ఇక్కడే మనకు కావాల్సింది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక క్లియర్గా చూడండి 1 by 1. మున్సిపల్ కమిషనర్కి ఎనీ డిగ్రీ ఉంటే చాలు. నెక్స్ట్ సబ్ రిజిస్ట్రార్కి ఎనీ డిగ్రీ ఉంటే చాలండి. కానీ లా డిగ్రీ చేసిన వారికి కొంత ప్రియారిటీ ఇస్తామంటూ ఇక్కడ తెలియజేయడం అయితే జరిగింది. నెక్స్ట్ డిప్యూటీ తహసీల్దార్కి ఎనీ డిగ్రీ చాలు. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్కి దీనికి కూడా డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఎనీ డిగ్రీ అండి, వాట్ ఎవర్ ఇట్ మీరు డిస్టెన్స్లో చేశారా, ప్రైవేట్గా చేశారా, రెగ్యులర్గా చేశారా, ఏదైనా పర్వాలేదు, మీ దగ్గర డిగ్రీ ఉంటే చాలు. అసిస్టెంట్ రిజిస్టర్ ఇన్ ఏపీ కోఆపరేటివ్ సబార్డినేట్ సర్వీసెస్ ఎనీ డిగ్రీ. ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి కూడా డిగ్రీ ఉంటే చాలు. ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కి కూడా డిగ్రీ ఉంటే చాలు. నెక్స్ట్ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ ఏపీ హ్యాండ్లూమ్స్, దీనికి డిగ్రీ ఉంటే చాలండి. లేదా మీ దగ్గర డిగ్రీ లేదనుకోండి, మస్ట్ పాసెస్ ఏ డిప్లొమా ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ ఉన్నా సరిపోతుంది, ఆర్ ఏ డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఉన్నా సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అండి, దీనికి కూడా డిగ్రీ ఉంటే చాలు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లా అండ్ డిపార్ట్మెంట్లో మాత్రము బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా ఉండాలి. ఎల్ఎల్బి చేసిన వారు ఎలిజిబుల్ అండి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లా డిపార్ట్మెంట్లో. ఓకే, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లెజిస్లేచర్, దీనికి కూడా డిగ్రీ ఉంటే చాలండి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్లో, దీనికి డిగ్రీ ఉంటే సరిపోతుంది. విత్ ఎకనామిక్స్ ఆర్ కామర్స్ ఆర్ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ. అంటే డిగ్రీలో మీకు ఎకనామిక్స్ కానీ కామర్స్ కానీ ఒక సబ్జెక్ట్గా, లేదా మ్యాథమెటిక్స్ కానీ ఒక సబ్జెక్ట్గా ఉండాలండి. ఓకే, సీనియర్ ఆడిటర్ ఎనీ డిగ్రీ. ఆడిటర్ ఇన్ పే అండ్ అకౌంట్స్, దీనికి కూడా డిగ్రీ ఉంటే చాలు. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ ఉంటాయండి చాలా వరకు. నెక్స్ట్ సీనియర్ అకౌంటెంట్ మస్ట్ పాసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ అండి ఇన్ ఎకనామిక్స్ ఆర్ కామర్స్ ఆర్ మ్యాథమెటిక్స్ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ. అంటే మీ యొక్క డిగ్రీలో ఒక సబ్జెక్ట్ డిగ్రీలో ఎకనామిక్స్ కానీ కామర్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఉండాలి. లేదా నెక్స్ట్ పాస్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సర్టిఫికేట్ కోర్స్ ఉండాలండి. దీనికి ఏంటది, ఆఫీస్ ఆటోమేషన్ కానీ, పీసీ మెయింటెనెన్స్ అండ్ ట్రబుల్ షూటింగ్ కానీ, వెబ్ డిజైనింగ్ కానీ తప్పకుండా చేసి ఉండాలి సీనియర్ అకౌంటెంట్కి. లేదా మస్ట్ హోల్డ్ ఏ డిగ్రీ ఇన్ ఏ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, బీసీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ చేసిన వారు కూడా ఎలిజిబుల్ అండి. ఓకేనా, అంటే మీరు డైరెక్ట్గా డిగ్రీ చేసి ఉంటే మాత్రము ఇవైతే చేసి ఉండాలి. ఆఫీస్ ఆటోమేషన్ కానీ, పీసీ మెయింటెనెన్స్ అండ్ ట్రబుల్ షూటింగ్ కానీ, వెబ్ డిజైనింగ్ చేసి ఉండాలి.
ఓకేనా. ఒకవేళ డిగ్రీ సాధారణ డిగ్రీ ఉంటే, లేదా మీ డిగ్రీలో ఒక సబ్జెక్ట్ కంప్యూటర్స్ ఉంటే ఏం అవసరం లేదు, డైరెక్ట్ ఎలిజిబుల్. నెక్స్ట్ సీనియర్ అకౌంటెంట్ అండి. దీనికి కూడా డిగ్రీ పాస్ అయి ఉండాలండి. సేమ్ కామర్స్ ఆర్ ఎకనామిక్స్ మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్గా అయితే ఉండాలి. లేదా మీకు డైరెక్ట్ కామర్స్ అండ్ దీంతో పాటుగా ఏముండాలండి, ఆఫీస్ ఆటోమేషన్, పీసీ మెయింటెనెన్స్ అండ్ ట్రబుల్ షూటింగ్, వెబ్ డిజైనింగ్ అయితే ఉండాలి దాంతో పాటు, డిగ్రీతో పాటు. లేదా మాకు అవి లేవు అన్నారనుకోండి, మస్ట్ హోల్డ్ ఏ డిగ్రీ ఇన్ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, బీసీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ కంప్యూటర్స్ కానీ, బీటెక్ కానీ, బీఈ విత్ కంప్యూటర్ సైన్స్ ఉన్నా కూడా సరిపోతుంది. నెక్స్ట్ సీనియర్ అకౌంటెంట్ అండి. దీని కూడా డిగ్రీ ఉంటే చాలు. జూనియర్ అకౌంటెంట్ అండ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ సేమ్ అండి. దీనికి కూడా డిగ్రీతో పాటుగా ఆఫీస్ ఆటోమేషన్, బీసీ మెయింటెనెన్స్ అండ్ ట్రబుల్ షూటింగ్, వెబ్ డిజైనింగ్ ఉండాలి తప్పకుండా. ఒకవేళ అవి లేదనుకోండి, మీ డిగ్రీలో బీకామ్ కానీ, బీకామ్ కంప్యూటర్స్ కానీ, బీసీఏ కానీ, బీకామ్ కంప్యూటర్స్ కానీ, బీఏ కంప్యూటర్స్ కానీ, బీటెక్ కానీ, బీఈ ఉన్నవారు ఎలిజిబుల్. జూనియర్ అకౌంట్స్ ఇన్ ఏపీ పబ్లిక్ సర్వీసెస్ ఎనీ డిగ్రీ అండి. జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్ అన్నిటికీ కూడా జస్ట్ డిగ్రీ ఉంటే సరిపోతుంది అన్ని డిపార్ట్మెంట్స్లో. ఓకేనా. ఎనీ డిగ్రీ అని ఇచ్చారు చూడండి ఇక్కడ. ఇవి జూనియర్ అసిస్టెంట్స్ అండి, స్టేట్ లెవెల్ జాబ్స్ ఇవన్నీ కూడా. సో ఇవి క్వాలిఫికేషన్స్. ఇక్కడ మనకి ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఉంది కదండి, దానికి మాత్రము మెజర్మెంట్స్ అయితే అడుగుతారండి. ఫర్ మెన్ మీరు ఎంత హైట్ ఉండాలి, 165 సెంటీమీటర్లు హైట్ ఉండాలి. ఓకేనా. మస్ట్ హ్యావ్ లెస్ దెన్ 81 సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్. ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాలి చెస్ట్. ఓకేనా. ఫర్ మెన్స్కి. ఫర్ ఉమెన్స్కి మస్ట్ నాట్ లెస్ దెన్ 152.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. చెస్ట్ మస్ట్ నాట్ లెస్ దెన్ 45.5 kgs ఇన్ వెయిట్ ఉండాలి. ఓకే. 45.5 కంటే తగ్గకూడదు. విజన్ వచ్చేసి 0.5 స్లేనెన్ అండ్ రైట్ ఐ అండ్ లెఫ్ట్ ఐ 0.5, నియర్ విజన్ 0.5 ఉండాలి. రైట్ ఐ కూడా సేమ్, లెఫ్ట్ అండ్ రైట్ ఐ సేమ్ ఉండాలి. 6/6 డిస్టెన్స్ అయితే ఉండాలి కంపల్సరీ. సో ఇక రిజర్వేషన్ చూసినట్లయితే యాజ్ పర్ ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఉమెన్స్కి 33.5% రిజర్వేషన్స్ కూడా కల్పించడం అయితే జరిగిందండి ఈ రిక్రూట్మెంట్లో. ఇక్కడ చూడండి, దేర్ షెల్ బి ఎ రిజర్వేషన్ టు ఉమెన్ హారిజెంటల్లీ టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 33.5 ఇన్ టర్మ్ ఆఫ్ రూల్ 22. అంటే అమ్మాయిలకు చాలా చాలా మంచి అవకాశం అండి. నిజంగా చెప్పాలంటే 33% రిజర్వేషన్ అనేది ఇవ్వడాన్ని మనమైతే చూడవచ్చు. అంతేకాకుండా దివ్యాంగులకు 4% రిజర్వేషన్ కూడా ఇవ్వడం అయితే మనము చూడవచ్చు. ఇక బ్రేకప్ వేకెన్సీస్ కనుక చూసినట్లయితే అన్ని జిల్లాల్లో కూడా అన్ని జోన్స్లో కూడా మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, మరి శ్రీకాకుళం అది ఏ డిస్టిక్, నేమ్ ఆఫ్ ద డిస్టిక్ అంటూ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ఫాలోయింగ్ ఆర్ ద డిస్టిక్ అంటే పాత జిల్లాల ఆధారంగానే మరి ఈ యొక్క రిక్రూట్మెంట్ జరుగుతుందండి. 13 జిల్లాల ఆధారంగా. ఏజ్ వచ్చేసి క్లియర్గా మెన్షన్ చేశారండి, 18 నుంచి 42. ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కి మాత్రము 18 నుంచి 30 ఏళ్ళ వరకే ఉండాలండి. ఓకేనా. ప్లస్ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ సిఎఫ్ వేకెన్సీస్ లిమిటెడ్కి అయితే 10 సంవత్సరాలు ఉండాలి. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబుల్స్ 10 సంవత్సరాలు ఉండాలి. ఓకే. ఇంపార్టెంట్ అండి, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఆల్రెడీ నేను వీడియో చేశానండి, హౌ టు అప్లై అని చెప్పేసి. ముందుగా ఓటీపీఆర్ అయితే క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసిన అదే పెద్ద పని అండి మీకు. దాని తర్వాత మీ ఓటీపీఆర్కి లాగిన్ అయిన తర్వాత డైరెక్ట్ దేనికి అప్లై చేయాలని చూపిస్తుంది. జస్ట్ అక్కడ క్లిక్ చేసి పేమెంట్ చేస్తే సరిపోతుంది. అప్లికేషన్ మస్ట్ పే 250 రూపీస్ అండి. టువర్డ్స్ ప్రాసెసింగ్ ఫీ 80 రూపీస్. ఓకేనా. మొత్తము 330 రూపీస్ వరకు అయితే మీకు కాస్ట్ అవుతుంది. హవెవర్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ఫీ 80 రూపీస్. అంటే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ 80 రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్కి ఉండదు. అంటే 250 రూపాయలు కంప్లీట్ అవుతుంది. ఓసీ అభ్యర్థులకు మాత్రం 330 అవుతుంది. అందరూ కూడా గమనించాలి. మోడ్ ఆఫ్ పే ఎక్కడండి, మీ ఓటీపీఆర్ నుంచి లాగిన్ అయిన తర్వాత అక్కడ చూపిస్తుంది మోడ్ ఆఫ్ పేమెంట్, అక్కడ పే చేయాల్సి ఉంటుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, సో మనకు ఆల్రెడీ తెలుసు, ప్రిలిమ్స్ ఉంటుంది ముందుగా, తర్వాత మెయిన్స్ అయితే ఉంటుంది. 1:50 రేషియోలో అయితే తీయడము జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. మరి మనకు క్వాలిఫై మార్క్స్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి.
ఓపెన్ కాంపిటీషన్ స్పోర్ట్స్ పర్సన్ ఎక్స్-సర్వీస్మెన్ అండ్ ఈడబ్ల్యూఎస్కి 40% మార్కులు రావాలి. బ్యాక్వర్డ్ క్లాస్ అంటే బీసీ వారికి 35, ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులకు 30% మార్కులు వస్తే మీరు ప్రిలిమ్స్లో ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా. ఎలిజిబుల్ అవ్వగానే మరి మెయిన్కు క్వాలిఫై అవుతామంటే కాదు, మళ్ళీ దాంట్లో మెరిట్ చూస్తారు. మెరిట్ ఎవరికి ఎక్కువ వస్తే వారికి 1:50 రేషియోలో అయితే తీసుకోవడము జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్. అంతేకాకుండా మరి ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి బ్రేకప్ వేకెన్సీస్ కూడా మనకైతే ఇవ్వడం జరిగిందండి. మరి ఎగ్జిక్యూటివ్ పోస్టులు మల్టీ జోన్లో ఓపెన్ కేటగిరీలో 1 ఉంది, లోకల్లో 3 ఉన్నాయి, మొత్తం 4 ఉన్నాయండి. ఓకేనా. మున్సిపల్ కమిషనర్ ఇవి గ్రేడ్ 3 మల్టీ జోన్ పోస్టులు ఇవి. నెక్స్ట్ సబ్ రిజిస్టర్ పోస్టులు అండి. జోన్ 1లో 2 ఉన్నాయి, జోన్ 2లో 4 ఉన్నాయి, జోన్ 3లో 1 ఉంది, జోన్ 4లో 9 ఉన్నాయి. మరి గ్రాండ్ టోటల్ 16 ఉన్నాయండి. ఓపెన్ కేటగిరీలో 4, లోకల్లో 12 ఉన్నాయి. మొత్తం 16 పోస్టులు అయితే ఉండడం చూడవచ్చు. నెక్స్ట్ డిప్యూటీ తహసీల్దార్కి వచ్చేసి జోన్ 1లో 30 ఉన్నాయి, జోన్ 2లో 14 ఉన్నాయి, జోన్ 3లో 37 ఉన్నాయి, జోన్ 4లో 33 ఉన్నాయి. టోటల్ వచ్చేసి ఓపెన్ జోన్లో 33, లోకల్లో 81, మొత్తం 114 ఖాళీలు ఉన్నాయండి డిప్యూటీ తహసీల్దార్ ఇవి. నెక్స్ట్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అండి, ఎగ్జిక్యూటివ్ పోస్టులు అండి ఇవన్నీ కూడా జోనల్ పోస్టులు. జోన్ 1లో 5 ఉన్నాయి, జోన్ 2లో 9 ఉన్నాయి, జోన్ 3లో 8, జోన్ 4లో 6. టోటల్ వచ్చేసి ఓపెన్ కేటగిరీలో 6, లోకల్లో 22, మొత్తం 28 ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ జోనల్ పోస్టులు ఇవి కూడా. జోన్ 1లో 4 ఉన్నాయి, జోన్ 2లో 3 ఉన్నాయి, జోన్ 3లో 4, జోన్ 4లో 4. టోటల్ ఓపెన్ కేటగిరీలో 5 ఉన్నాయి, లోకల్లో 11, మొత్తం 16 ఖాళీలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అండి, జోన్ పోస్ట్ ఇది కూడా. జోన్ 1లో ఓపెన్లో ఏం లేవు, లోకల్లో 1 ఉంది. జోన్ 2లో ఓపెన్లో 1 ఉందండి. టోటల్ ఓపెన్లో 1 ఉన్నాయి, లోకల్లో 1, మొత్తం 2 ఖాళీలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అండి. జోన్ 1లో మొత్తము 37 ఖాళీలు ఉన్నాయండి. జోన్ 2లో 42 ఉన్నాయి, జోన్ 3లో 29 ఉన్నాయి, జోన్ 4లో 44 ఉన్నాయి. టోటల్ ఓపెన్ కేటగిరీలో చూసినట్లయితే ఓపెన్ జోన్లో 44, లోకల్లో 108, మొత్తం 152 ఖాళీలు అయితే ఉండడం చూడవచ్చు. నెక్స్ట్ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ అండి. సో జోనల్ పోస్టు, లోకల్ 1 మాత్రమే ఉంది ఇది. నెక్స్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు చూసినట్లయితే స్టేట్ వైడ్ పోస్టులు అండి ఇవన్నీ కూడా. ఓకే, ఏం పోస్టులు ఇవి? స్టేట్ వైడ్ పోస్టులు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఓసీకి 89, బీసీఏ 15, బీసీబీ 23, బీసీసీ 2 ఉన్నాయి, బీసీడీ 16, బీసీఈ 8, ఎస్సీ 32, ఎస్టీ 12, ఈడబ్ల్యూఎస్ 21, మొత్తం 218 ఖాళీలు ఉండడం చూడవచ్చు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అండి, ఇవి కూడా స్టేట్ వైడ్ పోస్టులు. ఓసీ 6, బీసీఏ 1, బీసీబీ 1, బీసీడీ 2, బీసీఈ 2, ఎస్సీ 2, ఈడబ్ల్యూఎస్ 1, టోటల్ 15. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అండి, స్టేట్ వైడ్ పోస్టులు ఇవి. మరి ఓసీకి 6 ఉన్నాయి, బీసీఏ 1 ఉంది, బీసీబీ 1 ఉంది, బీసీడీ 1 ఉంది, బీసీఈ 1 ఉంది, ఎస్సీ 3, ఎస్టీ 1, ఈడబ్ల్యూఎస్ 1, టోటల్ 15 ఖాళీలు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అండి, ఇది కూడా స్టేట్ వైజ్ పోస్టులు అండి. హెచ్ఓడిలో జూనియర్ అసిస్టెంట్లు అన్నాం కదా, ఇవే. ఓసీ 10 ఉన్నాయి, బీసీఏ 1 ఉంది, బీసీబీ 2 ఉన్నాయి, బీసీడీ 2 ఉన్నాయి, బీసీఈ 1, ఎస్సీ 3, ఎస్టీ 2, ఈడబ్ల్యూఎస్ 2, టోటల్ 23 ఖాళీలు. సో గైస్, ఈ విధంగా బ్రేకప్ వేకెన్సీస్ ఎక్కడ ఎన్ని ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయని చెప్పేసి క్లియర్గా ఇచ్చారండి. ఈ పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ. సో వన్స్ క్లియర్గా చదవండి. ఓటీపీఆర్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది సో చెప్పాను నేను ఆల్రెడీ. ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా వీడియో అయితే చేయడం జరిగిందండి. సో ఒకసారి చూడండి, వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎగ్జామ్ అనేది తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు భాషల్లో అయితే ఉంటుందండి మనకి. ఓకే, సో మనము 2 భాషల్లో కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది. సిలబస్ కూడా మనకు కంప్లీట్గా చేంజ్ అయితే చేయడాన్ని చూడవచ్చు. మొత్తం 13 పాత జిల్లాల్లో కూడా మనకి ఎగ్జామ్ సెంటర్ అయితే ఉండడాన్ని చూడవచ్చు. సో గైస్, ఇది మరి ఈ రోజుకి సంబంధించిన చాలా ముఖ్యమైన అప్డేట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.